ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులకి మరి సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వారికి ప్రతి ఒక్కరికి ప్రభువు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి విశ్వసిస్తున్నానండి. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక టాపిక్ మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నట్టు ఏంటంటే ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద ఆర్క్. బ్లూ ప్రింట్ ఆఫ్ ఆర్క్ అంటే మనం ఇల్లు కట్టుకునే ముందు ఒక చక్కని బ్లూ ప్రింట్ అనగా అంటే చక్కని స్ట్రక్చర్ని మనము డిసైడ్ అవుతాం కదా. అలాగే ఆర్క్, హల్లెలూయా, ఆర్క్. ఈ ఆర్క్ని గురించిన బ్లూ ప్రింట్ మనం ఈరోజు చూసుకుందాం. కంప్లీట్గా కాదు, కొంచెం చూసుకొని మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. హల్లెలూయా. చూస్తున్న వారు ఈ లైవ్ని చూస్తున్నట్లయితే కనుక దయచేసి లైవ్ని షేర్ చేయవలసింది కోరుచున్నాను. హల్లెలూయా. అయితే అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి హల్లెలూయా, ఈ దినాల్లో ఏం జరగబోతున్నదన్న సంగతిని గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే రికార్డ్ చేయబడిన మాటలు ఈ కాలంలో జరగబోతున్నాయి అనడానికి గల రుజువు హల్లెలూయా వాక్యములో ఉన్నది, ప్రూఫ్. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకొని మనం ముందుకు కొనసాగి వెళ్ళిపోదామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం, ప్రైజ్ ద లార్డ్. 24వ అధ్యాయంలో 37, 38, 39వ వచనం చూసుకుందామండి. హల్లెలూయా. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ ముందు అలాగనే ఉండును. హల్లెలూయా. నోవాహు దినములు ఎలాగుండెనో అంటే నోవాస్ టైమ్స్, వెన్ ఇన్ నోవాస్ టైమ్స్, నోవా దినములలో ఎలాగైతే ఆ దినాలు ఉన్నాయో అంటే 40 దినములు రాత్రులు వర్షం కురిసిందంట. అయితే ఆ వర్షం కురిసినది, ఆ వర్షం నీళ్ళు 150 దినములు ఈ భూమి మీద ఉన్నాయి. అంటే సర్వనాశనం అయిపోయాయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అంటే ఈ కాలంలో అలాంటిది జరగబోతుందా అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద కమింగ్ డేస్. రాకమునపు అనగా సంఘము ఎత్తబడిన తర్వాత ఆ కాలం హల్లెలూయా బహుభయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. నోవాహు దినములలో ఎలాగైతే మనుషులు ఆ పాపము చేసి పాపములో మునిగిపోయి తేలిపోయినారు, ఆ భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళిపోయినారో అలాంటి పరిణామాలే, సిచ్యువేషన్స్ ఎలాగైతే చూసారో అలా ఈ కాలంలో జరగబోతున్నదండి. హల్లెలూయా. మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ వర్స్. ఓకే, రైట్. అయితే థ్యాంక్ యూ జీసస్ లార్డ్. చాలామంది నమ్మరు ఈ రాకడ ముందు ఇలా జరుగుతుందంట కదా, ఏంటి మనము చనిపోతామా అని చాలామంది అనుకుంటారు. కానీ కాదండి. క్రీస్తు సంఘము కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత, సంఘము ఎత్తబడిన తర్వాత, అంటే యేసు క్రీస్తును నమ్మిన వారు మాత్రమే, అసలు అబద్ధికుల గురించి కాదు, త్రాగుబోతుల గురించి కాదు, అలాంటి వారిని గురించి కాదని మాట్లాడి యేసు క్రీస్తు నిజమైన దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు
ఎత్తబడతారు సంఘముగా. దాని తర్వాత ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. రైట్? హల్లెలూయా. ఇప్పుడు మనం ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం చూసుకుందాం. నేను కొన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి, అంటే 3 అధ్యాయములు మనము చూసుకుంటూ ఉండాలి కాబట్టి. రైట్? 5వ వచనంలో ఏముంటుందంటే చూద్దాం. 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. అయితే ఒక మాట మనం ఇప్పుడు గమనించాల్సింది వచ్చింది. అయితే నరుల చెడుతనము, వాళ్ళ హృదయము బహుభయంకరమైనది అని దేవుడైన యెహోవా ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా ఆది కాండంలో. అయితే తర్వాత భాగంలో మనం చూసుకున్నట్లయితే జలప్రలయము వచ్చినట్టు మనకు కనపడతా ఉంది కదా. అయితే మత్తయి సువార్తలో కూడా ఇలాంటిది ఒక రికార్డ్ అయ్యింది. ఏంటి? నోవాహు కాలంలో జరిగినట్లు మనుష్య కుమారుడు, అంటే దేవుడు రాకమునపు జరుగుతుంది అని అంటే చూడండి, ఆయన కృప, అంటే కృపా కాలము ఎండ్ అయిపోయే టైం వచ్చేసింది, ఆసన్నమైనది. హల్లెలూయా. అంటే నేడే రక్షణ దినము, అనుకూల సమయము. హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు కానీ వినకపోయి వెనక పడిపోతూ ఉంటారు. హల్లెలూయా కదా. చూడండి నిజంగా ఆయన కృప ఎలాంటి కృప అంటే, కృప అనేది ఫ్రీ విల్. హల్లెలూయా. గ్రేస్, అల్టిమేట్ గ్రేస్. హల్లెలూయా. అంటే చూడండి, ఒక మంట ఉంటుంది, మంటలోకి వెళ్ళి నువ్వు చేతులు పెట్టేసి నాకు కాలదు అనుకుంటే, మంటలో చేతులు పెట్టగానే అది నీకు కాలుతూ ఉంటుంది, నీకు ఇబ్బందికరంగా ఉంటుంది. లోకంలో కూడా మనుషులు మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలా చేస్తుంటారు. మనుషులు అనబడిన వారు సొంత క్రియలు, తప్పులు చేస్తూ తెలుసుకుంటూ మరలా తప్పులు చేస్తూ వాళ్ళ జీవనము కొనసాగిస్తూ ఉంటారండి. హల్లెలూయా. దేవుని మాటలు కాదు, సొంత క్రియలు, తప్పులు చేస్తూ వారు కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవుతూ, దేవుడు నన్ను నన్ను జడ్జి చేస్తున్నాడు, దేవుడు నన్ను శపిస్తున్నాడు, దేవుడు నన్ను పనిష్ చేస్తున్నారు అని అనుకుంటుంటారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆ కాలంలో జల ప్రళయం వచ్చినప్పుడు 150 దినములు నీళ్ళు ఉన్నంత వరకు ఉన్న తర్వాత మరలా ఒక రెయిన్బోని ఇచ్చినాడు. రెయిన్బో ఎందుకంటే, ఇకను నేను ఎన్నడూనో నీళ్లతో ఇలాంటి ప్రళయం భూమి మీదకి రప్పించను. ఎందుకంటే పాపము, మనిషి పాపము వల్ల సంతాపము నొందినట, నొచ్చుకున్నాడంట హృదయం. హల్లెలూయా. ఈ హృదయము అనేకమైన హృదయములు చేసినాడే. హల్లెలూయా. ఆయన స్వారూప్యములు ఉన్న హృదయాలను, స్వరూపములను తయారు చేసినాడే. ఆయన లాంటి వారిని తయారు చేసినప్పుడు వాళ్ళు అలా లేకపోయేసరికి దేవుడు బహుగా దుఃఖించినాడండి, బహుగా బాధపడుతున్నాడు. హల్లెలూయా కదా. చూడండి ఒకసారి ఆది కాండంలో చూసినట్లయితే ఆదాముకి అవ్వకి హి హస్ గివెన్ లిబర్టీ. చాలామంది స్త్రీలు తప్పులు చేసే దాంట్లో ముందడుగు వేస్తుంటారు. స్త్రీల వల్ల మగవారు కూడా తప్పు చేస్తుంటారు. నేను స్త్రీలనే అంటున్నానని తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే ముందడుగు వేస్తుంటారు. ఇద్దరు సమానంగా తప్పులు చేస్తుంటారు కదా. థర్డ్ పార్టీ, ఆ వివాహ బంధంలో ఆదాము అవ్వ, ఆ వివాహ బంధంలో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మధ్యలో ఉన్నప్పుడు, ప్రతిరోజు సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఒకానొక రోజు సాతానుగాడు వారి మధ్యలోకి ప్రవేశించి, మూడవ వ్యక్తిగా ప్రవేశించి పాపము చేసేలా వాడు చేసినప్పుడు ఈ లోకానికి వారి ద్వారా పాపం వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య కుమారుడు హల్లెలూయా రూపంలో వచ్చి మన పాపములంతటిని ఆయన మోసుకొని, హల్లెలూయా, పాపము ఎరుగని ఆయన, పాపము తెలియని ఆయన మన కోసం తిరిగి చనిపోయి తిరిగి లేచినాడండి. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తానంటే, చూడండి, ఫ్రీ విల్, గాడ్ హెస్ గివెన్ అస్ ఫ్రీ విల్. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే ఆ తప్పుకి శిక్ష దేవుడు ఇస్తాడని చాలామంది అనుకుంటున్నారండి. God is not going to punish. Why? Because he has judged everyone all on the cross. సిలువ ద్వారా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నాడంట. గాడ్, తండ్రి అయిన దేవుడు నిన్ను, నీ యొక్క పాపముని చూడాలని. ఎందుకంటే మనకు ఆయనకు మధ్యవర్తున్నారు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. డోంట్ వరీ అబౌట్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నువ్వు ఒకవేళ సైడ్ వేస్కి వెళ్ళిపోతున్నావంటే నువ్వు దేవుని వైపు కనులు పెట్టట్లేదని. యు ఆర్ నాట్ లుకింగ్ అన్ టు జీసస్, ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ దిస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. చాలాసార్లు చాలామంది ఆయన సన్నిధిని కోల్పోయి భయంకరమైన పరిస్థితులు, అన్ని ఆస్తులున్నా సంపదలున్నా అనాథల వలె, లేకపోతే అంటే జ్ఞానము లేని వారిలాగా కంచర గాడిద వలె వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారండి. హల్లెలూయా. కానీ చూడండి, ఇక చూడు, బహు చెడ్డది. చూడండి, ఆదామును అవ్వను అక్కడ తక్షణమే, అంటే ముందే చెప్పేసినాడు ఏమనంటే, మీరు తినుదినమున మీరు చచ్చెదరు అని. అంటే స్పిరిచువలీ దే హ్యావ్ డైడ్. ఆత్మీయంగా చనిపోయిన ఆదాము అవ్వలు కొన్ని సంవత్సరాల వరకు జీవిస్తూ అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే చూడండి, ఈ అధ్యాయంలో ఉంటుంది 120 సంవత్సరాల వరకు. ఈ కాలంలో అయితే ఎవరు బ్రతకడం లేదంటే, 60 ఏళ్ళు వచ్చేసరికి కథం, ఇంకా కాళ్ళు నొప్పులు అంటారు. 50 ఏళ్ళు వచ్చేసరికి నాకు చాతనవ్వటం లేదు, నేను నడవలేను అంటుంటారు. మెనీ ఎక్స్క్యూజెస్ అలలు. ఎందుకంటే వాక్యంలో బ్రతకడం లేదు. God has given us a free choice. That means you can choose a life or death. ఒకటి మాట గుర్తుపెట్టుకొని, God has done everything on the cross. He has completed. It is finished. సమాప్తమైనది అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే, ఇక నాకు దెబ్బలు అన్నీ పడిపోయినాయి, ఇక సమాప్తం అయిపోయి నేను చనిపోబోతున్నాను అన్నట్లుగా. దాని మీనింగ్ ఇంకా డీపర్ వర్జన్ ఏంటంటే, హీ హాజ్ కంప్లీటెడ్ ఎవ్రీ సిన్, ఆ సిన్ ఆఫరింగ్. హల్లెలూయా. పాప పరిహారార్థ బలి యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు పాపము తెలియని ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టినాడు. ఇంకా నువ్వు పాపమని అనుకోవడానికి వీలు లేదు, చావు అని అనుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆనాడు ఆదాము అవ్వలను కాపాడినాడు. హల్లెలూయా. కానీ చూడండి, బహుభయంకరమైన సంతాపము ఉంది అక్కడ. మనుషులనందరినీ అంటే శిక్షించడానికి ఆయన డిసైడ్ అయిపోయి 40 దినములు రాత్రులో వర్షం కురిపించినాడు. వర్షం కురిపించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అక్కడ చూడండి, ఒక రెయిన్బోనిచ్చింది. రెయిన్బో ఈజ్ మీనింగ్ ఆఫ్ అ ప్రామిస్ విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు హర్ట్ ఎనీబడి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. కానీ మత్తయి సువార్తలో ఎందుకు అలా రాసిట్టాడంటే, కృప ఒక సమయాన్ని వచ్చే వరకు అన్నట్టు హీస్ వెయిటింగ్ ఫర్ అస్ ఎట్ ద డోర్. హల్లెలూయా. ద్వారము దగ్గర నిల్చొని ఉన్న, నీ హృదయ ద్వారము దగ్గర నిల్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయనను యాక్సెప్ట్ చేస్తారో, యేసు క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడుగా యాక్సెప్ట్ చేస్తారో, హీ వాంట్ టు కమ్ ఇన్ టు యువర్ హౌస్ అండ్ హీ వాంటెడ్ టు డైన్ విత్ యూ. హల్లెలూయా. రైట్. అయితే మనం కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూడండి, నరుల హృదయములు చెడ్డదిగా కనిపించినందున బహు సంతాపమునందెను. రైట్. 6:11-12 చూసుకుందాం ఒకసారి. 11-12. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి నుండెను, భూలోకం బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు
తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. తమ మార్గమును చెరిపివేసుకుంటూ ఉన్నారంట, చెడిపోయి ఉన్నదంట. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్, ప్రజెంట్ సిచ్యువేషన్లో మత్తయి సువార్తలో ఏం మాట్లాడుతున్నాడంటే ప్రొఫెసయింగ్ ద ఫ్యూచర్. కలువరి సిలువ తర్వాత కూడా మనుషులు ఇలా ఉంటారన్న సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. కలువరి సిలువలో ద్వారా ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు ఎత్తబడతారు సంఘంలో. హల్లెలూయా. ఒకవేళ జీసస్ క్రైస్ట్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే కనుక విడవబడతాము. ఆ కాలంలో నోవాహు కాలంలో ఎలాగైతే జలప్రలయమో వచ్చి అంతటిని తీసివేసిందో, సమస్త ప్రాణులను లేకపోతే పక్షులను లేకపోతే జంతువులను సమస్తమును నాశనం చేసిందో అలా జరగబోతున్నది. హల్లెలూయా. కృప, గాడ్స్ గ్రేస్ ఇస్ అమేజింగ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సిలువను చూడాలి, నీ సమస్యలను కాదు చూడాల్సినది. హల్లెలూయా. Look at the cross. Don't run out of the money. Don't run for money. Don't run for people's help. When God is here, look unto him. Hallelujah. చూడండి, మరలా చెప్తాను, కాన్సిక్వెన్సెస్. చాలామంది దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు, నాకేం చేస్తున్నాడు అని. నువ్వు బ్రతికి ఉండడమే దేవుడు చేసినటువంటి గొప్ప భాగ్యం అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. మనుషులు చెడుతనం అంటే ఈ కాలంలో దేవుడు చూడట్లేదా చెడుతనము? హల్లెలూయా. ఎంత చెడుతనం ఉన్నప్పటికీ ఆయన కృప వాటంతటిని అధిగమించేస్తుంది. ఎలా? సిలువ ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కటే అండి, ఎత్తబడుట, విడువబడుట. హల్లెలూయా. క్రీస్తును నమ్మినవనుకో నువ్వు ఎత్తబడతావు. క్రీస్తును నమ్మని వారు విడవబడతారు. ఆ భయంకరమైన జల ప్రళయంలో మునిగిపోయే అవకాశం ఉన్నది. As a great preacher, I'm not preaching the law. I'm preaching a warning. ఇది లోకమంతటికి ఒక వార్నింగ్ లాంటిది. చాలా రోజుల నుంచి కూడా నేను నా భార్య రామరేష్ మేము ధ్యానిస్తూ ఉంటుంటే ఆలోచన చేసినాం, ఎందుకు మత్తయి సువార్తలో ఇలా రాసి ఉండొచ్చు, వై అని అన్నప్పుడు నిజంగా లోక పాపమును మోసుకొని వెళ్ళిన దేవుని గొర్రెపిల్ల కదా, లోకంలోని పాపమును తీసివేసినాడు కదా, మళ్ళీ ఎందుకు ప్రళయం రావాలి అని అంటే చూడండి, సంఘం ఎత్తబడిన తర్వాత యేసుని నమ్మని ప్రతివారు నిత్య జీవం ఉంటుంది, నిత్య నరకాగ్ని ఉంటుంది. అసలు నరకం అనేది మనుషుల కోసం తయారు చేయబడినది కాదండి, సాతాను గురించి తయారు చేయబడినది. హల్లెలూయా. ఒక మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ టుడే. హల్లెలూయా. ఆ రక్షణను మనం గట్టిగా పట్టుకొని ఉంటే కనుక మనము ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. అయితే ఈ మాట తర్వాత ఏమైందో ఒకసారి చూద్దాం. సమస్త శరీరులు తమ మార్గము చెరిపివేసుకొనిరి. హల్లెలూయా. ఒకసారి మనము ఏం చేద్దామంటే 8-9 వచనం ఒకసారి చూసుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు నోవాహు అయితే దేవునితో నడిచినవాడు హానోకు కూడా ఉన్నాడండి. హల్లెలూయా. దేవునితో నడుచున్నవాడు. కానీ హానోకుకి నిందారహితుడనే అంటే ఆ కంటెంట్ అంటే దాన్ని ఏమంటారు, వాట్ డు వి కాల్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్, ఆ క్యాప్షన్, ఆ టైటిల్ రాలేదు. ఎందుకంటే ఆయనతో నడుస్తూనే ఉన్నాడు. పిల్లలను కుమార్తెలు కంటూ వెళ్ళిపోయినాడు. అయితే ఇక్కడ చూడండి, నీతిపరుడు. హల్లెలూయా. అబ్రహాము వల్లే ఈయన కూడా నీతిపరుడు అంట. చాలామంది
నేను మంచోని, నీ నీతిపరుని. ఇప్పుడు కాలంలో నేను చెప్తున్న కళ్ళారు చూస్తున్న మనుషులని నేను మంచివాడిని, నీ నీతిపరుని అనుకుంటా నీతి లేని పనులు చేస్తూ భారముగా ఉంటూ మనుషులని ఇబ్బందికరంగా ఉంచుతున్నారండి మనుషులు. సిలువ మనకు విముక్తి కలిగించినదండి. సిలువ మనకి నిత్య జీవం ఇచ్చినదండి. హల్లెలూయా. నిత్య జీవం ఇచ్చినా కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయంటే వీ నీడ్ టు ఫీల్ షేమ్. నిందారహితుడు అంటే చూడండి, ఒక మాట ఒకసారి అబ్రహాంతో కూడా, అబ్రహామా నువ్వు నాకు ముందుగా నడువు, నిందారహితుడుగా ఉంటావని దేవుడు చెప్పినాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ నోవాహు ఆయనకు ముందే తెలుసు. హల్లెలూయా, నేను నిందారహితుడుగా ఉంటాను. హల్లెలూయా. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్, ఈజ్ ఎ గ్రేస్ఫుల్ మ్యాన్. గాడ్స్ గ్రేస్ వాట్స్ ఆన్ నోవా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయితే ఈ కాలంలో ఆ నోవాహు కుటుంబం వల్లే ఈ సంఘము వారు కూడా నోవాహు కుటుంబంలే. హల్లెలూయా. ఆ నోవాహు కుటుంబం ఎలాగైతే రక్షింపబడినారో 8 మంది, ఆ 8 మంది ఈ కాలంలో సంఘపు వారు కలిస్తే 8 కోట్ల అయ్యుండొచ్చు, 800 కోట్ల మంది అయ్యుండొచ్చు, అంతమంది. హల్లెలూయా. డిడ్ యు ఆల్ గెట్ మీ? ఆ పడవలో లేకపోతే ఆ ఓడలో వారు ఎవరైతే అంటే కాపాడబడి అంతా అయిపోయిన తర్వాత మరలా ఈ జనరేషన్ని లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి జనాభాను ఇంక్రీజ్ చేయడానికి ఆ మనుషులు సహాయపడినారు. వాళ్ళ వల్లనే జనరేషన్స్ వచ్చినాయి కదా. అయితే ఇక్కడ చూడండి, సంఘం ఎత్తబడిన తర్వాత అంటే చూడండి, ఒక ప్రళయం వచ్చే ముందు దేవుడు ఆ నోవాహుతో మంచి చక్కని వార్నింగ్ ఇచ్చినాడు. వార్నింగ్ కాదు, ఒక చక్కని మాట చెప్పి, నోవా నువ్వు చక్కని ఓడగట్టు, నీవును నీ ఇంటి వారందరూ దానిలోకి పోవాలా, ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క పక్షి, ప్రతి ఒక్క పురుగు అవన్నీ పవిత్రమైనవి అందులోకి వెళ్ళాల్సింది. ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఏంటంటే సంఘము ఎత్తబడబోతున్నది. నోవాహు దినములలో ఎలాగైతే ప్రళయం రాబోతున్నదో, యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘముతో రాక మునుపు ఈ గొప్పదైనటువంటి ప్రళయము రాబోతున్నది. హల్లెలూయా. హిస్ వార్నింగ్, ఇట్ మైట్ బి ఎ స్వీట్ వార్నింగ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఐ బిలీవ్ ఎవ్రీవన్ ఆర్ హియర్ విత్ మీ. అందరికీ అర్థమవుతుందని నమ్ముతున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. నాకైతే ఎంత చక్కగా అనిపించిందంటే, దేవునితో కూడా నడిచిన వాడు నోవాహు. ఆశ్చర్యం వేసింది. హానోకు గురించి చాలా కొద్దిగానే మనము స్క్రిప్ట్ చూస్తాం, బైబిల్లో కంటెంట్ చూస్తాం. కానీ నోవాహు గురించి దేవునితో నడుస్తూ ఈ లోక జనాభాని రక్షించిన వాడు. హల్లెలూయా. మనమంతా బ్రతికున్నామంటే, ప్రతి జాతి బ్రతికున్నదంటే, ప్రతి మనుషుడు, స్త్రీ పురుషుడు బ్రతికున్నాడంటే ఆ నోవాహు పడవై కారణం. హల్లెలూయా. జల ప్రళయం నుంచి కాపాడబడినాడు. హల్లెలూయా. నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన విశ్వాసమును బట్టి దేవుని నమ్మినాడు. నీతిమంతుడు, రైతుడుగా ఉన్నాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు సిలువ ద్వారా మనం నిందారహితులమై సంఘములో ఎత్తబడుతామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికన్నా ఛాన్స్ ఉందండి. యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా ప్రేమమయుడు అండి. హల్లెలూయా. ఈజ్ సో లవింగ్ గాడ్. హీస్ ఇన్వైటింగ్ పీపుల్. హల్లెలూయా. ఈ ఓడలోకి, సంఘం అనే ఓడలోకి ఈజ్ ఇన్వైటింగ్. కమ్. హల్లెలూయా. రండి రండి. Oh my God, somebody is missing this mystery. Hallelujah. ఆ ఓడలకు రండి, ఈ ఓడలకు రండి, రండి రండి అని ఆహ్వానిస్తున్నాడు సంఘం అనే ఓడ. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. అయితే చూడండి, మనము త్వరగా నేను చెప్పేస్తాను. అయితే ఈ ఓడ నేను స్టార్టింగ్లో చెప్పినాను, బ్లూ ప్రింట్ ఆఫ్ దిస్ ఆర్క్ అని చెప్పినాను కదా. ఈ పడవ యొక్క ఏమంటారు సైజ్, మెజర్మెంట్స్ గురించి దేవుడైన యెహోవా చక్కగా నోవాహుకు చెప్పినాడండి.
అంటే నోవాహు కొన్ని సంవత్సరాలు ఆ పడవను తయారు చేయడానికి టైం తీసుకొని ఉండొచ్చు. మేబీ ఒక 10 years తీసుకొని ఉండొచ్చు, లేక 20 years తీసుకొని ఉండొచ్చు కదా. మైట్ బి ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ హీ హస్ టేకన్ టు బిల్డ్ సచ్ బ్యూటిఫుల్ ఆర్క్. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, మనము 14వ వచనంను 16వ వచనం ఒకసారి చూసుకుందామండి. ఓకే. చితిసారక మ్రానుతో నీ కొరకు ఒక ఓడ చేసుకునము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పూయవలను. నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఓ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తుగలదయుండను. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? గోఫర్ వుడ్ అనమాట. హల్లెలూయా. ఏంటి ఈ గోఫర్ వుడ్ అంటే? హెబ్రీ భాషలో ఈ చక్కని గోఫర్ అనేది, ఓఫర్ అనే మాట ఎక్కడి నుంచి తీయబడిందంటే ఒక రూట్ వర్డ్ హిప్హోర్ అని అంటారండి. కిప్హోర్ అనే పదంలో నుంచి తీయబడినది. ఈ కిప్హోర్ అనే వుడ్ ఏంటంటే అటోన్మెంట్, అంటే రీకన్సిలియేషన్. అటోన్మెంట్ అంటే చూడండి, అర్పితములు అర్పించేటప్పుడు వాడేటువంటి ఆ పదార్థములలో నుండే పదార్థం అండి. హల్లెలూయా. ఇట్స్ అ కైండ్ ఆఫ్ వుడ్ విచ్ ఇస్ అన్పెరిషబుల్. హల్లెలూయా. గోఫర్ వుడ్. అయితే చూడండి ఇంకొకటి, కిటికీ ఒకటి ఉంటుంది. కిటికీ ఏంటి? సైడ్ వేస్లో కిటికీ, పడవ ఉందనుకో, పడవకి కిటికీలు ఉంటాయి కదా. మనం బయట ఏం జరుగుతుందో చూస్తుంటాం. కానీ ఈ పడవ విచిత్రమైన కిటికీ ఏంటంటే ఆకాశము వైపు ఉన్నది. నీకు సమస్యలు వచ్చినప్పుడు, నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు నీవు దేవుని మాత్రమే చూడడానికి ఆ కిటికీ సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఆ కిటికీ ఏంటంటే తోహర్, టీ సైలెంట్, తోహర్. an opening design, let the light come. An opening design which is designed so that light will come directly into it. తోహర్ అని అంటారు ఆ విండోని. ఎందుకంటే ఆ లోపడున్న మనుషులు, అంటే ఈ నోవాహు భార్యను, పిల్లలు, లేకుంటే అక్కడ జంతువులు, ఆ జలప్రలయం వచ్చినప్పుడు నీళ్ళు ఆ ఓడను కొడతా ఉంటే గనక ఆ కిటికీల నుంచి వాళ్ళు చూస్తే గనక మీరు భయపడవచ్చు. కాబట్టి దేవుడైన యెహోవా నోవాహుతో, నువ్వు కిటికీని ఆకాశము వైపు కట్టునైనా చక్కగా తయారు చేయని నోవాహుతో చెప్తా ఉన్నాడంట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చెట్లను, ఆ మ్రానులను కొడుతూ ఆయన నరుకుతున్నాడు, మొద్దులను నరికింటాడు. తమ కుమారులు కూడా చక్కగా హెల్ప్ చేసి ఉండొచ్చండి కదా. హల్లెలూయా. ఆ టైంలో కూడా సువార్త చెప్తుంటే ఎవ్వరు నమ్మలేదు. యేసే నిజమైన దేవుడు రక్షకుడు, ఆయన నమ్ముకోండి రా అంటే ఎవ్వరు నమ్మలేదు. ఈ కాలంలో కూడా అలానే ఉందండి. ఆ కాలంలో నోవానైతే ఎవరు చంపలేకపోయినారు, ఎందుకంటే నిందారహితుడు కాబట్టి. హల్లెలూయా. ఈ కాలంలో కూడా యేసును నమ్మిన ప్రతి బిడ్డకు విరుద్ధంగా ఏ ఆయుధం వర్ధిల్లడానికి వీలు లేదు. హల్లెలూయా. ప్రతిరోజు యేసు రక్తమును ముద్రించుకోవాలి. హల్లెలూయా. మనకు విరుద్ధముగా ఏ ఆయుధం వర్ధిల్లడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తమును ముద్రించుకున్నప్పుడు నీకు ఏ అపాయమును దరిదాపులకు రాదు. హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Father. తోహర్ అని అంటే చూడండి, ఆ పక్కన వైపు ఒకవేళ ఆ పడవకి మనం మామూలుగా ఎక్కడ పడవలలోకి పోయినాము అనుకో, ఎక్కడికైనా పోయినప్పుడు ఇట్లా చూడగానే ఆ సీనరీ బాగుంది, ఈ సీనరీ బాగుందని చూస్తుంటాం. కానీ ఇక్కడ స్పెషాలిటీ, గాడ్ హ్యాస్ క్రియేటెడ్, జంతువులు చూసినా కూడా డిస్టర్బ్ అవుతాయి కాబట్టి, ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అనంత జ్ఞాని కాబట్టి పైన కిటికీ పెట్టించినాడండి. హాలలు అంటే చూడండి, వర్షం పడుతుందా లేదా అన్న సంగతి, పడట్లే లేదా అన్న సంగతి, అంటే దేవుడితో డైరెక్ట్ మాట్లాడడానికి నిందారహితుడు, నిందలేనివాడు గనక హల్లెలూయా ఆయన ఏం చెప్తే యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఆయనకు ఒక టఫ్ థింగ్, నిందారహితుడు ఉండడానికి టఫ్ థింగ్ అది. కృప, ఆయన దేవుని కృప పొందడానికి కూడా ఒక టఫ్ థింగ్. అయితే ఈ కాలంలో ఆ కృప పొందడం చాలా ఈజీ అయిపోయింది. హల్లెలూయా. మనకి సిలువ ద్వారా ఎలా అంటే
నమ్మితే. హల్లెలూయా. ఇఫ్ యు బిలీవ్ ఇన్ హిమ్, you will receive the grace of God. Hallelujah. That's when you will be in that ship. ఆ పడవలో సంఘం అనే పడవలో ఉంటావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఓ థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయితే చూడండి, 300 క్యూబిక్స్ అని అంటే చూడండి, 300 క్యూబిక్స్ నేను క్యాల్కులేట్ చేసి చూస్తే ఒక 150 స్క్వేర్ యార్డ్స్, లేకపోతే ఆల్మోస్ట్ ఒక 450 ఫీట్ పొడుగు ఉండేటువంటిది, రైట్. 350 క్యూబిట్స్ హైట్ అనుకో. 30 క్యూబిట్స్ హైట్ అంటే ఆల్మోస్ట్ ఒక 45 ఫీట్స్. 45 ఫీట్స్ అంటే ఇంచుమించు చాలా ఎక్కువ, రైట్. 50 క్యూబిట్స్ అంటే 50 క్యూబిట్స్ విడ్త్ అంటే ఆల్మోస్ట్ ఒక 75, అంటే చక్కగా 3 అంతస్తులటువంటి ఆ పడవను తయారు చేసినాడండి. చాలామంది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పడవను తయారు చేయమని చెప్పినటువంటి దేవుడు చుక్కానిని ఎందుకు తయారు చేయమని లేదు నోవాహుతో? డ్రైవర్ ఉంటాడు కదా, పడవను నడిపించేటువంటి చుక్కాని ఒకటి ఉంటుంది కదా, చుక్కాని ఎందుకు పెట్టించలేదు చూడండి, రైట్. చుక్కాని ఎందుకు పెట్టించలేదు? సెయిల్ అని ఉంటుంది. సెయిల్ అంటే ఏంటంటే పడవలకు ఒక 90 డిగ్రీస్ అంటే పెద్దగా ఒక రాడ్ ఉంటుంది, దానికి ఒక పరద పెడుతుంటారు. పరద పెట్టినప్పుడు ఏ వైపు అయితే గాలి వస్తుందో ఆ పరద ద్వారా ఆ పడవ అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా లేదు. దాని తర్వాత రడర్ అని అంటారు. చాలా పెద్ద పెద్ద పడవలకి, లేకుంటే పెద్ద పెద్ద షిప్స్లకి క్రింది భాగంలో ఒక చాలా పెద్ద రెక్కలతో తయారు చేయబడినటువంటి ఫ్యాన్ లాంటిది ఉంటుందండి. ఆ ఫ్యాన్ ఇలా తిరుగుతూ ఉంటే ఆ నీళ్ళు ప్రెజర్కి వెనక్కి అనగానే అప్పుడు ఈ పడవ అనేది ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. కొన్ని మైళ్ళు అంత ఫాస్ట్గా, ఒక 20 మైళ్ళు 30 మైళ్ళు వరకే చాలా, అది లాస్ట్ అండి. చూడండి, ఇక్కడ చూడండి, గాడ్ డిడ్ నాట్ ఆర్డర్ నోవా టు ప్రిపేర్ ద డ్రైవింగ్, ద స్టీరింగ్ అండ్ as well as the sail, as well as the rudder. ఎందుకు తయారు చేయలేదంటే, అది ఎందుకు తయారు చేయబడినదంటే నీళ్ళ మీద ఉండడానికి. హల్లెలూయా. వాక్యము మీద స్థిరపడడానికి. హల్లెలూయా. నీవంతలో నువ్వు నడవడానికి కాదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సిలువనిచ్చింది ఎందుకు తెలుసా? ఆయనను మాత్రమే చూస్తూ నీ జీవితం కొనసాగించడానికి, నీవంతలో నడవడానికి. నీకు స్టీరింగ్ కాదు. హల్లెలూయా. లుక్ అంటు జీసస్, దెన్ గాడ్ ఈస్ గోయింగ్ టు డ్రైవ్ యూ. అంత పెద్ద పడవకు స్టీరింగ్ లేకపోతే చాలామంది ఆలోచన చేసి ఉండొచ్చు, చాలామంది చెప్పిండొచ్చు. నాకు ఆశ్చర్యమే, చాలా రోజులు చెప్పాలని ఆశపడ్డా. స్టీరింగ్ లేకుండా, ఓ రాడర్ లేకుండా, ఆ స్నేల్ లేకుండా, ఆ కిటికీలు లేకుండా ఆ పడవ ఎంత ఎత్తులో, అరరాతు కొండంత ఎత్తులో, ఆ భూమి అంత నీళ్ళ మధ్యలో ఆ పడవ ఉందంటే ఆ పడవను నడిపిస్తున్నది ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. నీ పడవను నడిపిస్తున్నది దేవుడు. ఇఫ్ యు బిలీవ్, యు డోంట్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ డెప్త్స్, యు డోంట్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్, యు డు నాట్ అఫ్రైడ్ ఆఫ్ యువర్ ఎనీ డిసీజ్. హల్లెలూయా. నీవు పడవలా ఉన్నావు. హల్లెలూయా. ఆ పడవలో ఉన్నావు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నేను నడిస్తేనే, నా డబ్బులు వస్తేనే నేను బ్రతుకుతా, నాకు జీతం వస్తేనే నేను బ్రతుకుతా, నాకు ఒకరు చూస్తేనే నేను బ్రతుకుతా. నీ సిలువే నేను నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారికి సిలువ ద్వారా నేను నడుస్తావు. హల్లెలూయా. The cross will make you cross. Hallelujah. Oh my God. Thank you Jesus Lord. చూసారు ఎక్కడైనా పడవ? ఒకసారి వెతకండి మీరు. చాలా మటుకు స్టీమర్గా ఇన్ మెషిన్ ఉంటుంది, ఒక తెప్ప లాంటిది ఉంటుంది. ఆ తెప్ప అంటే ఉంటుంది కదా, ఆ తెప్పకు ఇరువైపులా స్టిక్స్ పెట్టుకొని నీళ్ళని వెనకాల అంటూ ఉంటే ఒక మనిషి నడిపిస్తే తప్ప నడవదు. పడవ అనేది ఒక ఫోర్స్ ఉండాల.
నీ జీవితంలో ఫోర్స్ యేసయ్యనే. హల్లెలూయా. క్రీస్తు సిలువను నువ్వు చూస్తుంటే నీ జీవితం ముందు కొనసాగుతుంది. ఒకవేళ కనుక నువ్వు సిలువను చూడట్లేదంటే, నీ జీవితం ఆగిపోయినదంటే, నీ విశ్వాసం సన్నగిలిపోయినట్లే లెక్క. మనుషులు నాకేమిస్తారు, మనుషులు నాకు ఏం తెస్తారు? నీకు సిలువనిచ్చాడు, అంతకంటే ఎక్కువ ఏం కావాలా? హల్లెలూయా. He has given you the cross, then what more you need? ఒక మాట నేను మర్చిపోయాను చెప్పడము. ఆ పడవని తయారు చేసిన తర్వాత కీలు పూసినాడు. అంటే కీలు ఎక్కడ నుంచి? కీలు. హల్లెలూయా, థ్యాంక్ యూ. కీలు అనేది ఎందుకంటే ఆ బయట ఉన్న నీళ్ళు లోపల రాకుండానట్లు, ఆ బయట వాతావరణం నుంచి ఆ పడవ చెడిపోకుండానట్లు ఆ కీళ్ళు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. ఓ థ్యాంక్ యూ జీసస్. ఆ కీళ్ళ వల్ల, అంటే ఆ కీళ్ళు ఎక్కడి నుంచి తయారు చేయబడినదంటే, ఆ చెట్లను నరుకుతా ఉంటే ఆ చెట్ల మధ్యలో నుంచి ఆ గమ్ము లాంటి పదార్థము దాన్ని కాల్చి అప్పుడు ఆ కీళ్ళను లోపల భాగం నుంచి బయట భాగం నుంచి స్థిరపరిచి అలా చక్కగా అమర్చినాడు. ఈ కాలంలో ఆ కీలు, ఆ రక్తము, యేసయ్య రక్తము నిన్ను నన్ను బయట నుంచి లోపల నుంచి ముద్రించినది అన్న సంగతి నువ్వు తెలుసుకుంటే లోకంలో ఉన్న నీళ్లు నిన్ను ఏమీ చేయలేరు. హల్లెలూయా. రక్తము అనే కీలు నీ లోపలికి, హాలలో ఏ హాని లోపలికి రానియదు. హాలలో ఇట్ ప్రొటెక్ట్స్. హాలూయా, ఇట్ ప్రొటెక్ట్స్. హాలూయా. ప్లీజ్ షేర్ దిస్ లైవ్. హాలలో గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ సూపర్ న్యాచురల్ ఇన్ దిస్ ఇండియా, ఇన్ దిస్ ఈ రాష్ట్రంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, ఈ దేశంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు రాబో కాలంలో. హాలూయా. రికందల మషీత. థ్యాంక్ యూ జీసస్. ఈ కీళ్ళు, రక్తము నీ శరీరాన్ని కాపాడుతూ ఉన్నది, నీ లోపడున్న శరీరాన్ని కాపాడుతున్నది. నీకు కీళ్ళ నొప్పులు వస్తున్నాయంటే, నీకు రోగములు వస్తున్నాయంటే, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఒక అన్న చెప్పినాడు, గొప్ప దైవజన్ జోసెఫ్ ప్రిన్స్. ఆ అన్న వాక్యములు ఫాలో అవుతుంటాం. నిజంగా ఇస్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని చెప్తుంటే విన్నాం. వాక్యంలో సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అంటే సంతోషంగా ఉంటే ఇట్ ఈస్ లైఫ్ టు ద బోన్స్. దుఃఖములో అంటే ఎముకలకు కుళ్ళు అంట. ఎముకలకు ఊరికే కీళ్ళ నొప్పులు అంటుంటారు, ఊరికే నడుము నొప్పి అంటుంటారు, ఊరికే తలనొప్పి అంటుంటారు, లేకుంటే గ్రంబ్లింగ్. నోవాహు కాలంలో అక్కడ మనుషులు వివాహం చేసుకుంటూ ఉంటారు, ఆ పనులు పార్టీ చేసుకుంటుంటారు. ఈ కాలంలో కూడా అదే జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. నోవాహు లాంటి వారు చాలా మంది స్వార్థ చెప్తున్నా కూడా సొంత వాళ్ళు క్రైస్తవులు కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. మొండి జనాంగముల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసును నమ్మిన ప్రతి ఒక్కరు ఓడలో ఉంటారు, కానీ ఆశీర్వాదములన్నిటివి వారు అంత తొందరగా చూడలేరు. ఐశ్వర్యం ఉన్నా కూడా సంతోషంగా ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారండి. చాలా సిగ్గుచేటు, చాలా అవమానకరం. చూడండి, రక్తమనే కీళ్ళుతో నిన్ను ముద్రించిన తర్వాత కూడా లోకములో ఉన్నాయన్నీ మనం లోపలికి తెచ్చుకుంటున్నామంటే అది మన సొంత మిస్టేక్ అండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఇట్ ఈస్ ఆర్ మిస్టేక్. చూడండి, ఒక మాట, మన జీవితం, ఈ లోకం మనకు సముద్రం అనుకోండి, మన జీవితం, మన లైఫ్ అనేది ఒక పడవ అనుకోండి. ఈ పడవను బయట నుంచి ముద్రించినాడు రక్తము ద్వారా, లోపల నుంచి ముద్రించినాడు. దాని తర్వాత ఇంకొకటి సురక్షితం ఎలా ఇచ్చినాడంటే, హీ హాస్ గివెన్ అ కీ లైక్ క్రాస్. సిలువ ద్వారా ఒక కీ ఇచ్చినాడు. ఏంటంటే నిత్య జీవం అనే కీ. అంటే చూడండి, ఆ రాతు కొండ మీద ఎలాగైతే ఆ పడవ ఆగినదో, ఎత్తబడే కొంపులో కూడా నీ జీవితం ఆగిపోతుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. అక్కడ నుంచి నూతన జీవితము ఆరంభం అవ్వబోతున్నది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఓ మైటీ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. విధేయత మనలో చాలా, నాకు కూడా ఒకప్పుడు నేను అవిధేయతగా ఉండేవాడినట్టే.
ఒక గొప్ప దైవజనుని కుమారునిగా ఉండి, అంటే పాస్టర్లను ఒక విధంగా చూసేటువంటి పద్ధతిలో అయినప్పుడు నేనెందుకు దైవజనుడిని కావాలి అని కొన్నిసార్లు రెఫ్యూజ్ చేసినాను. కానీ నిజంగా ఆయన ప్రేమను ఎప్పుడైతే రుచి చూచినానో, ఐ రియల్లీ కాల్ మై సెల్ఫ్ ప్రౌడ్లీ యాజ్ పాస్టర్. హల్లెలూయా. ఒక కాపరిగా నా భార్య, we are pastors. We proclaim like Noah. నోవా కాలంలో ఎలాగైతే సువార్త ప్రకటించినారు, నిందారహితుడుగా మేము నిందలేని వారము, సిలువ ద్వారా నిందలేని వారము, యేసుక్రీస్తు ప్రభుల వారి సత్యమును బోధిస్తున్నాం. మనము రక్షింపబడడానికి, ఎత్తబడే గుంపులో ఉండడానికి, ఆ గొప్ప ప్రళయం తప్పించబడడానికి, నేను ఆల్రెడీ ఆ కీలు ద్వారా కప్పబడి ఉన్నాం. రక్తం అనే కీలు నిన్ను ముద్రించినది బయటికి లోపలికి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. చివరిగా నేను ఇంకా లోపలికి వెళ్ళాలని అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కాబట్టి. నోవాహు యొక్క విధేయత వలన చూడండి, ఆ కాలంలో ఆది కాండంలో ఆదాము యొక్క అవిధేయత వలన పాపం వచ్చింది. ఇక్కడ చూడండి, నోవాహు యొక్క విధేయత వలన హల్లెలూయా మరలా లోకంలోకి జనరేషన్స్ వచ్చినాయండి. హల్లెలూయా. ఆ జనరేషన్స్ నుండి అబ్రహాము, మళ్ళీ దావీదు నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు, మొదటి ఆదాము ఏదైతే అవిధేయత వల్ల ఏదైతే మనము కోల్పోయినామో, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం సంపూర్ణతలోకి వెళ్ళిపోయినాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మరొకసారి మన మత్తయి సువార్త 24:38 చూసుకొని ప్రార్థన చేసి మనం ముగించుకుందామండి. అందరూ ఇక్కడనే ఉన్నారని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఎవ్రీవన్ ఆర్ ఫాలోయింగ్. 24. థ్యాంక్ యూ జీసస్. 24:38. రైట్. Hallelujah. Thank you, Jesus. ఓకే, 36 నుంచి చదువుకుంటుద్దాం. అయితే ఆ దినము గూర్చియు ఆ గడియ గూర్చియు తండ్రి మాత్రమే కానీ ఏ మనుషుడునైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూడండి, ఈ మాట చెప్పిన తర్వాత జలప్రలయము గురించి చెప్పాడు. అంటే చూడండి, జలప్రలయము రాకమునుపు మనందరినీ రక్షిస్తాడన్న సంగతి చూడండి. రక్షించినాడు, వాళ్ళు నిత్యజీవం మనకి ఇచ్చేస్తున్నాడు. అయితే శారీరకము, ఈ అంటే కొన్ని రోజులైతే ఖరాబ్ అయిపోయేటువంటి శరీరముని మహిమ శరీరంగా మార్చడానికి ముందు, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, ఈ మాట ఆల్రెడీ మనకి చెప్పేస్తున్నాడు. అంటే చూడండి, సంఘం ఎత్తబడిన తర్వాత భయంకరమైన ప్రళయము రాబోతున్న సంగతి ముందుగానే సంఘము వారికి తెలిపేసినాడు. చెవులు కలిగిన వారు వినుగాక. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. నోవా దినములలో ఎలాగుండను మనుష్య కుమారుడు అక్కడే అలాగనాడు. జల ప్రళయమునకు ముందు దినములో నోవా ఓడలో వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచుండిరి. ఈ కాలంలో నేను పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, వివాహాన్ని కాంట్రాక్ట్ మ్యారేజెస్గా చేసేస్తున్నారు. సేమ్ జెండర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అంటే చూడండి, స్త్రీలని వివాహం ఆడుతున్నారు, పురుషులని వివాహం ఆడుతున్నారు. భయంకరమైన పద్ధతిలో ఈ వివాహం మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అనుకుంటా బహుశా దేవుడు. పెళ్ళికిచ్చుకుంటున్నారు అంటే చూడండి, అంటే దే ఆర్ గోయింగ్ అగైన్స్ట్ ద క్రియేషన్. దట్ ఈస్ ద రీజన్ గాడ్ ఈస్ పాయింటింగ్ ఆన్ ద మ్యారేజ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా క్రీస్తు సంఘము ఎత్తబడిన తర్వాత, హల్లెలూయా, కొన్ని రోజులనే జరగబోతున్నది రాకడ అనేది. హల్లెలూయా. సంఘం ఎత్తబడటం అనేది కొన్ని రోజులనే, ఈ దినమే కావచ్చు, రేపటి దినమే కావచ్చు, ఈ డిసెంబర్లోనే కావచ్చు, నెక్స్ట్ సంవత్సరమే కావచ్చు, కమింగ్ 6 yearsలో కూడా కావచ్చు. కానీ ఒకటే ఒక్క మాట గుర్తుపెట్టుకొని, మనం ఎవరైనప్పటికీ, నువ్వు ఎవరైనప్పటికీ
క్రీస్తు నిజమైన దేవుడు, లోక రక్షకుడు. ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు, నిన్ను నన్ను విడుదల చేస్తున్నాడు అన్న సంగతి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ కీలు నిన్ను ముద్రిస్తుంది. లోపలికి బయటికి ముద్రించినప్పుడు ఏ హాని ఏ కీడు నిన్ను దరిదాకు రాదు, నిన్ను ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే కలువరి శిలువలో ఆయన పొందిన దెబ్బల చేతానికి స్వస్థత కలిగినది. నాకు రోగం వచ్చిందని, నాకు బాధ వచ్చినది, నాకు కాళ్ళు వస్తున్నాయి, నాకు అన్ని వస్తున్నాయి అనుకుంటా నువ్వు అనుకుంటా ఉంటే గనక నువ్వు ఆయన శిలువను నమ్మటం లేదనే సంగతి రుజువు అవుతుంది. అక్కడ గుర్తుపెట్టుకొని కలువరి శిలువ ద్వారా ఆయన రక్తం వల్ల నీకు కీలు బయట నుంచి లోపల నుంచి పోసినాడండి. హల్లెలూయ. అంటే ఏ శక్తులు నీకు యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించిన కాడి నుంచి ఏ శక్తి ఏ దురాత్మ నిన్ను ముట్ట నేరదు. ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయ. నోవా కుమారులు ఎలాగా కుటుంబము కుమారులు కోడలు ఎలాగైతే రక్షింపబడినారో అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అంటే ఎత్తబడే గుంపులోకి మనమందరం ఎత్తబడతామని చెప్పి అలా మనం సంతోషంగా కలువరి శిలువను చూస్తూ ముందుకు కొనసాగిపోయేలాగా మనం ప్రార్థనలో ఉందాం, బలపడదాం, స్థిరపడతాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి మన కుటుంబాలకు, మనకు, మన దేశానికి, మన రాష్ట్రానికి, ఈ లోకంలో ఉన్న విశ్వాసులకందరికీ ఆశీర్వాదకరంగా ఉంచి స్థిరపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే గనక మీరు కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ టైప్ చేసి పెట్టండి. మేము మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. హల్లెలూయా. ప్రార్థన అంటే చూడండి, లాస్ట్ వీక్ మేము సంఘంలో వాక్యము ఒక టాపిక్ చెప్పుకున్నాము. ఆ టాపిక్లో ఏంటంటే మనం చేసే ప్రతి ప్రార్థన దేవుని యొక్క చెవిలో జొచ్చుతుంది. అంటే మన ప్రార్థన అక్కడున్న బంగారు పళ్ళెంలోకి రికార్డ్ అయి ఉంటుంది. హల్లెలూయా. మన ప్రార్థనలు ధూపం వల్లే ఆయన సన్నిధిలోకి చేరుతా ఉంది. హల్లెలూయా. మన తరపున, మన అందరి తరపున మేము కూడా విజ్ఞాపన చేస్తున్నాం. మన అందరి తరపున పరిశుద్ధాత్మ దేవుడు కూడా విజ్ఞాపన చేస్తుంటాడండి. హల్లెలూయా. మీరు బాధపడకండి, ఏ విషయంలో ఇబ్బంది పడకండి. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీరు ఆల్రెడీ విజయ పతాకంపై ఉన్నారు. మీరు ఓడిపోయిన వారు కాదు. ఎందుకంటే శిలువ ద్వారా మీరు గెలిచినారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ముద్రింపబడి ఉన్నారు. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్దాం. యేసు రక్తము అనే కీలు ద్వారా మీరు ముద్రింపబడినారన్న సంగతి ప్రతిరోజు మీరు చెప్తా ఉండండి. దేవుడు అద్భుత కార్యములు చేస్తుంటారు. మీరు మీ అంతలో మీరు మీ జీవితాన్ని నడవలేకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని నడిపించేది ఆయనే. ఆయనే మీ జీవితం యొక్క చుక్కాని, ఆయనే మీ జీవితం యొక్క రాడర్, ఆయన మీ జీవితం యొక్క సెయిల్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా, నోవాహు ఎలాగైతే నిందారహితుడిగా ఉన్నాడో అలాగనే మమ్ములను కూడా నిందారహితుడిగా చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా, నీ సన్నిధిలో నీతో నడవడానికి లార్డ్ మాకు జ్ఞానము దయచేయండి. వాక్యం మీద స్థిరంగా నిలబడడానికి లార్డ్ అవకాశము దయచేయండి. స్థిరమైన మనసు నూతనంగా మా జీవితంలో కలుగును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. మా జీవితంలో వాక్యం స్థిరంగా ఉండును గాక. ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరుస్తానని చెప్పిన దేవుడు వాక్యము కొరకు ఆశపడినట్లు సహాయం చేయండి తండ్రి. వాక్యాన్ని చదవాలని కాకుండా వాక్యంను ఆశతో చదువులాగన, ప్రార్థన ఆశతో చేయులాగన, ప్రతిరోజు నీతో సంభాషణ చేయడానికి, ప్రతిరోజు నీతో నడవడానికి నిందారహితులము మేము, క్రీస్తులు యేసులో మేము నీతిమంతులమను ప్రతి క్షణము మేము ధ్యాసలో ఉండులాగన మమ్మల్ని ముందుకు కొనసాగించండి తండ్రి. క్రీస్తు యొక్క గురి యొద్దకే హల్లెలూయా విశ్వాసం అనే పోరాటంలో మేము పోరాడుతూ ముందుకు పరిగెత్తడానికి తండ్రి మాకు లార్డ్ స్థిరమైన మనస్సు కలుగునుగాక. ఈ వాక్యంలో స్థిరంగా ఉండడానికి లార్డ్ మాకు బలము, సామర్థ్యము దయచేయండి తండ్రి. ఈ లోకంలో ఉన్న దురాత్మ తంత్రులు మమ్మల్ని ముట్టడానికి వీలు లేదు. మాకు విరుద్ధముగా ఏ ఆయుధం వదిలడానికి వీలు లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.
హల్లెలూయా. మీ రక్తం అనే కీలుతో మేము ముద్రించబడి ఉన్నాం. హల్లెలూయా. ఏ హాని మమ్మల్ని దాటి రావడానికి లేదు. మా నోటి నుండి జీవపు మాటలు మాత్రమే పలుకుదురు గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లైఫ్ ఇంటూ అవర్ బాడీస్ అండ్ సోల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. I proclaim prophecies. I proclaim lives, hallelujah, long life satisfaction into the bones, into the veins, into the body, into the digestive system in the name of Jesus. I cancel every cancer in the name of Jesus. I cancel every dead spirits in the name of Jesus. I cancel every rape cases in the name of Jesus. I cancel every accidents in the name of Jesus. Hallelujah. I cancel every begging in the name of Jesus. I cancel every wars in the name of Jesus. Hallelujah. I cancel every famine in the name of Jesus. హల్లెలూయా. సమస్తము సమకూడి మేలు కొరకు ఆయా నిన్ను ప్రేమించి వారి యొక్క జీవితంలో అద్భుతములు చేసేటువంటి దేవుడు లార్డ్. అయా వందనాలు స్తుతులు. నీవు మమ్మలను ముద్రించిన సంగతిలో హల్లెలూయా తండ్రి. ఆ ధ్యాసలో ఉండులాగన, ఆత్మలో ఉండులాగన తండ్రి, స్థిరమైన మనస్సు మాకు కలుగునుగాక. స్థిరమైన పునాదిలో మేము బ్రతుకున్నట్లు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మా జీవితం కొనసాగించండి తండ్రి. మేము కాదయ్యా మా జీవితం నడిపించడం. మా జీవితం అనే ఓడ మేము కాదు తండ్రి. మా జీవితం అనే ఓడకు మీరు మాత్రమే చుక్కాని అయ్యి, మీరు మాత్రమే రైడర్గా ఉండి మా ఓడలోకి తండ్రి లార్డ్ ఆఫ్ ఫాదర్ ఏ చెడు తలంపులు రాకుండానట్లు, ఏ ఉద్దేశంలో లోకము మా లోపు చొచ్చుకుండా లార్డ్ హల్లెలూయా రక్తముతో మమ్మల్ని ముద్రించినందుకు వందనాలు. లోపడను బయటను మమ్మల్ని ముద్రించినందుకు వందనాలు. ఈ కీలుతో మమ్మల్ని ముద్రించినందుకు వందనాలు. అయ్యా ప్రతి యవనస్తుడు ఎవరిని రాలును వాళ్ళ జీవితంలో కోరికలు సిద్ధింపజేసి ఆలోచనలు సఫలపరచబడును గాక. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచండి. ఇబ్బందులను వారి విడుదల కలుగును గాక. హాస్పిటల్లో విడుదల కలుగును గాక. మరణ పాశంలో ఉన్న విడుదల కలుగును గాక. ఇలాంటి వ్యాధిగ్రస్తులైనప్పటికీ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగును గాక. అంధకార దురాత్మ తంచములచే పీడింపబడుతున్న వారు యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడును ముసలి వారిని కానీ లార్డ్ ఆఫ్ ఫాదర్ చంటి బిడ్డలను అని కాచి కాపాడి భద్రపరచండి. క్రీస్తు శిలువను గురించినటువంటి ఆ దర్శనం ప్రతి ఒక్కరు చూచుదురుగాక. ప్రతి చిన్నబడ్డ వారిని, ప్రతి చిన్నవారిని, పెద్దవారిని, విశ్వాసులను కాపరులు సురక్షితంగా ఉంచి లార్డ్ ఎత్తబడే గుంపులో హల్లెలూయా హల్లెలూయా. అలనాడు నోవాహు కాలంలో ఆ 8 మందిని ఎలాగైతే రక్షించావు తండ్రి, సంగపు వారిని లోకంలోని ప్రతి విశ్వాసిని రక్షిస్తున్నావని విశ్వసిస్తున్నాను లార్డ్. ఏ బంధకములో ఉన్న విడుదల కలుగును గాక. ఏ అపాయములో ఉన్న విడుదల కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నో మోర్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మరొకసారి రాత్రి కాల సమయంలో వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో మార్చులాగా వాక్యం ద్వారా నా జీవితంలో, మా జీవితంలో, అందరి జీవితంలో ఒక అద్భుతం లార్డ్ నోవాహు ద్వారా మేము నేర్చుకునేలాగా లార్డ్ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఈ వాక్యం స్థిరంగా మా జీవితంలో ఉండేలాగా సహాయం చేసి నడిపి స్థిరపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములోనే వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఓపికతో లైవ్లో ఉన్నందుకు మీ అందరికీ థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ తరఫున వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. విశ్వాసంలో బలపడండి, ఆయన ఆశీర్వాదములు పొందండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, రక్తము అనే కీలు నీకు బయటికి నుండి లోపడి నుండి మనల్ని ముద్రించినాడు. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సాతాను గాడు మన లోపలికి జొచ్చాడు. ఒకటే వాడు మైండ్తో ఆడుతుంటాడు. కాబట్టి ఎప్పుడు మనము ఆత్మలో ఉండాలి. వాక్ ఇన్ ది స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దెన్ యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అని అంటారు వాక్యంలో. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాడని నమ్మి విశ్వసిస్తున్నాను. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్.